ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక ఛాలెంజ్ అడిగానండి. ఐస్ క్రీమ్ 2 కప్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయిగా 2 కప్స్. వీటిలో ఎవరు ముందు తింటారో వాళ్ళు విన్ అవుతారు. విన్ అయిన వాళ్ళు రేపు నెక్స్ట్ ఏం తినాలి అనేది ఛాలెంజ్లో వాళ్ళు చెప్పాలన్నమాట. సో నేనే గెలుస్తానని నాకు నమ్మకం ఎక్కువగా ఉంది. సూపర్ అంట. ఇది నెల్లూరులో స్పెషల్ అండి. ఇది నెల్లూరు స్పెషల్. ఇది ఐస్ క్రీమ్ కసాటా పేరు. 3 ఫ్లేవర్స్ అంటే అన్ని దగ్గరలో ఉంటాయి. హనీమూన్ అని చెప్పి అలా కాదు, ఈ కసాటా మాత్రం స్పెషల్. టేస్ట్ ఇది సూపర్ ఉంటుంది. సో మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా రెడీ. స్టార్ట్ చేసేటప్పుడు రకరకాల క్యామెరాలు కూడా జరుగుతాయి. అందరు మిస్ కాకుండా చూడాలి. ఏమన్నా స్క్రిప్ట్లు రాసుకున్నాడేమో నాకు తెలియదండి. మేమైతే ఇది ఎడిటింగ్ కూడా చేయదలుచుకోలేదు, డైరెక్ట్ వీడియో తీసి పెట్టేయడమే. కాదు, మధ్యలో ఏం జరుగుద్దో అదే జరుగుద్ది అంతే. దానికి పర్సనల్ గా ఏమి ఇంకా సెట్ చేయలేదు. నన్ను ఎవరు మోసం చేయలేరు. నేను మాత్రం గెలుస్తాను, నాకు నమ్మకం ఎక్కువ. ఎలాగేమో గెలిచి చూపిస్తాను. ఇలాంటి 10 ఓడి 2 లెక్క నాక చెప్పు. నేను కూడా 10 తింటా, నాకు కూడా 2 లెక్కలేవు. ఓకే స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. కొంచెం కొంచెం తీసుకో. నువ్వు తినాలి, కొంచెం ఏం కాదు. నేను తినే లోపల ఏం జబ్బు. చాలా బాగుంది. మీరుగా మిమ్మల్ని మేము ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇదే. నేను మాట్లాడుతున్నానని తినేస్తాం చూడండి. కానీ ఎంత స్పాట్గా తిన్నా లాస్ట్కి గెలిచేది ఈ వీరుడే. నేనే గెలుస్తా. అది నోరా లేకపోతే ఏం మార్చేసేవేంది? అదేం కాదు. మాట్లాడుతూ తిను. మాట్లాడు. డైలాగ్స్ కావాలి వాళ్ళకి. బా కాలిపోతుంది. స్పూన్ అయితే బాగుంది, గప్పకం లాగేదానికి. దానికి అతుక్కోపోద్ది. నా సగం అయిపోయింది. ఆయన అట్లాంటి మోసాలు చేయకూడదు. అయిపోయినట్టుంది కానీ అయిపోలేదండి. రాదుకు అన్నం కొడలే. అన్నం కూడా తినవా? చిన్న కప్పు తెచ్చావు కదా. చిన్న కప్పులైనా పెద్ద కప్పులైనా గెలిచేది నేనే. నాదే ఎక్కువైపోయింది.
కొంచెం సేపు రెస్ట్ తీసుకో. Oh, no, 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 no. మోసం చేసుకెళ్ళవద్దు అనుకుంటున్నా. గెలవాలంటే ఇక్కడ మోసాలకి తావు ఉంది. బాబోయ్, ఫ్రెండ్స్ మీకు నచ్చిందా? నువ్వు మాట్లాడుతూ ఉండు, మాట్లాడుతూ తిను, లేకపోతే బోర్ కొట్టిద్దు వాళ్ళకి. ఆ, అచ్చమయ్య నెల్లూరు భాషలో మాట్లాడుతున్నాడు అండి పోరగాడు. నేను స్పూన్ నాకున్నావా? నోరే కేవలం మిషన్ లో పోసినట్టు మాత్రం మోసం చేశాడండి. స్పూన్ మిషన్ లో నాకు అదే కావాలని చెప్పాడు. ఎందుకు కనుక్కోరాకపోయాను. దొరుకుతున్నాయి చూసుకో. నువ్వు తిని ఇస్తుందా? కూరగింటల్లో కూరగింటి దాన్ని తెచ్చుకోబో. అందరు నాకు సపోర్ట్ ఉంటారు, నీకు ఎవరు సపోర్ట్ ఉంటారు అక్కడ. ఒకటి కంప్లీట్. నాది కూడా అయిపోవచ్చు చెప్తా. రెండో దాంట్లోకి రంగంలోకి దిగాడు ఈ వీరుడు. నాది కూడా కంప్లీట్. అట్లా గెలుస్తానన్నప్పుడు నమ్మకూడదు చూడు. ఉంటుంది. తాగకూడదు, ఓన్లీ తినాలి. రూల్స్ అవి లేవు. తాగకూడదు, ఐస్ క్రీమ్ తినాలి. ఐస్ క్రీమ్ మింగతారా, నమలుతారా, తాగుతారా? అవన్నీ మాకు అనవసరం. మేము గెలవాలి. చెప్పండి, ఐస్ క్రీమ్ మింగతారా, తాగుతారా? ఇంకోటేంది, ఏమనికే తెలియాలి. నవలుతారా? హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఛాలెంజెస్ నచ్చుతాయి. ఛాలెంజెస్ నచ్చుతాయా? కాసేపు వాళ్ళతో మాట్లాడు. లబా 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 తింటుంది. అది కాదు తింటా. ఐస్ క్రీమ్ తింటా ఉంటే నాలుగు మందం ఎక్కుద్ది, లావు ఎక్కుద్ది, మాట సరిగ్గా రాదు. అందుకని తాగావా? చెప్పు. ఏమని చెప్పాలి? నన్ను మాట్లాడలో పెట్టి అవును తినేద్దామని.
పిండి రూపుతుంది. పిండి నీకు ఎందుకు వేసి? పిండి రూపుతుందా? తినువా? చేతులు చూసారా, ఫ్రిడ్జ్ లో నుంచి బయటికి తీస్తున్నట్టున్నాయి. తను చెప్పినట్టు మాటలు కూడా సరిగా రావట్లేదు, కూలింగ్ ఎఫెక్ట్ అనుకుంటా అది. నన్ను మాట్లాడమని చెప్పి తినేస్తున్నాడు. అట్లా ఉంటాయి తెలుగులన్నీ. కొద్దిసేపట్టుండు, మాట్లాడు. న్యాయానికి సమాధానికి ఈ స్పూన్తో తిను. చెప్పు ఏ సంగతి. 2 కాదు ఇలాంటి 10 తాగేస్తా. ఉక్కు బాడీ ఇది. తిండిపోతాడు అని చెప్తున్నావు అంతేనా? పందెంలో గెలవడానికి ఏమేం చేయగలను? మోసం చేస్తావు. మోసం మా ఇంట వంట లేదు. సరే అండి, ఈరోజు ఛాలెంజ్లో అయితే నేను కూడా ఓడిపోయినట్లేదు, ఎక్కడో కొంచెం ఉందండి. అయినా సరే మా వారిని గెలిపించడానికి నేను ఓడిపోయాను. ఏంది? అవును, ఎప్పుడైనా భర్తను గెలిపించడానికే చూస్తారు భార్యలు. నీ వెనక నేను ఉన్నాను, ముందు నేను పెట్టాను. కాకపోతే లైవ్ లో మాట్లాడేటప్పుడు ముందు నేను ఉంటాను, వెనక ఆయన ఉంటాడు. సో తిండి విషయంలో మాత్రం ముందే పెట్టానండి. చూసావా నేను ఎంత చక్కగా గెలిపించాను. బాగా రుబ్బుతీవే. ఆ రుబ్బింది ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను గెలిపించేదానికి. ఇప్పుడు దేవుడు శాసించేటి కడుపు. అయితే గెలిచిన వాళ్ళు రేపటికి ఇంకో ఛాలెంజ్ రెడీ చేయాలనుకున్నాము. సో ఈ రోజు తనే గెలిచాడు కాబట్టి ఫస్ట్ అవకాశం తనకే. ఏంటో చెప్పాలి. రేపు మేము కాకరకాయ ఒక్కొక్కరం 10 కాకరకాయలు తినాలండి. అమ్మో, అదేదో గెలిచుంటే ఆ ఒక్కరు తినేసుంటే నేనే గెలిచుండేదాన్ని. బుక్ అయిపోయాను 10 కాకరకాయలంటే. ఇంకా ఉంది అమ్మగారికి, అయ్యగారిది మొత్తం క్లోజ్. రేపు కాకరకాయ కర 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 అనలా. కాకరకాయ మామూలుగా కూర చేస్తేనే తింటాం కష్టము. మొత్తానికి ఈ రోజు అయితే నేను ఓడిపోయి బుక్ అయిపోయాను. ఏం చేస్తాం, పతిదేవుడిని గెలిపించడానికి రేపు ట్రై చేస్తాను. పత్ని దేవత ఓడిపోయింది. రేపు మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తానండి. 10 కాకరకాయల్లో 11 తన చేత తినిపిస్తాను. నేను మాత్రం గ్యారంటీగా 9 తినేస్తాను. అంటే ఓడిపోయినట్టే కదా. ప్రేమతో ఒకటి నీకు ఇస్తా, ఇంకా ఎక్కువ ఇదనుకో 5 నేను తిని 5 నీకు ఇస్తా. అంటే నేను 15. అయితే కడుపు ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. 2 అంటే మామూలు విషయం కాదు. ఫుడ్ ఛాలెంజెస్ అంటే మీకు ఇష్టమా? ఇష్టం ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. రేపటి నుంచి రకరకాల వెరైటీలతో మీ ముందుకి వస్తూనే ఉంటాం. ఇది ఆగే ప్రసక్తే లేదు. మీ ముందు ఎప్పుడు మేము ఏదో ఒక ఛాలెంజ్తో వస్తూనే ఉంటాం.
కామెంట్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెల్లూరు పాడు నెల్లూరు భాషలో మంచిగా మాట్లాడాడు. వీడియో ఎక్కువ పెడితే మళ్ళీ మీరు చూడరని మధ్యలో కొంచెం కట్ చేసి పెడదాం అనుకుంటున్నాము. ఓకే, రేపటి నుంచి పర్లేదు, మీరు లెంత్ ఎక్కువైనా పర్లేదు, మేము చూస్తాము అంటే మొత్తం టోటల్ వీడియో పెడతాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.